వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకరోజు ఉల్లిపాయల మధ్య రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. మనమంతా ఎంత గొప్ప వాళ్ళం, ప్రతి కూర మనతోనే మొదలవుతుంది. పప్పు, పులుసు, సాంబార్ అంటూ మనం లేని కూరే లేదు. నాన్ వెజ్ వంటకాల విషయం అయితే చెప్పాల్సిన పనే లేదు. వాటికి అంత టేస్ట్ ఇచ్చేది మనమే కదా. అంతెందుకు, చివరికి చెద్దన్నం తినాలన్నా కూడా మనల్నే నంచుకు తింటారు. భయ్యా తోడ ప్యాజ్ డాలో అంటూ పానీపూరి బండి దగ్గర చేరి మనల్నే కలవరిస్తారు. మన ధర పెరిగితే విలవిల్లాడిపోతారు. మనం కనిపించగానే ప్రేమతో కన్నీళ్లు కార్చేస్తారు. అందుకే నాకు ఉపాయం వచ్చింది. కొద్ది రోజులు మనం ఎక్కడికైనా టూర్ కి వెళ్దాం. అప్పుడు చూద్దాం ఈ మనుషులు అసలు ఏం తింటారు. ఐడియా బాగుంది. ఇందుకే ఎక్కడికి వెళ్దాం? చలో గోవా. అలా ఆ ఉల్లిపాయలన్నీ కలిసి గోవాకి బయలుదేరుతాయి. కొద్ది రోజుల తర్వాత ఈ 4 రోజులు గోవాలో ఫుల్గా ఎంజాయ్ చేసాం. మరి అక్కడ మనుషుల పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నవ్వొస్తుంది. అవునవును, పదండి. అసలు ఇప్పుడు వాళ్ళు ఎన్ని తంటాలు పడుతున్నారో చూద్దాం అని ఆ ఉల్లిపాయలు తిరుగు ప్రయాణమవుతాయి. కాసేపటి తర్వాత ఇల్లు చేరిన అవి ఆ ఇంట్లో జరిగేది చూసి ఆశ్చర్యపోతాయి. ఏంటి వీళ్ళు ఒక్కళ్ళు కూడా మనల్ని పట్టించుకోవడం లేదు. ఒక్కసారి అక్కడ వంటకాలు చూడు. పులిహోర, పొంగలి, నేతిగారెలు, ముద్దపప్పు, దద్దోజనం. ఇంట్లో ఉల్లిపాయలు లేవని ఇలా కొత్తగా ట్రై చేశాను, తినండి మమ్మల్ని వాడకుండా చేసింది. ఛీ, ఏం బాగుంటాయి అని అవి తిట్టుకుంటూ ఉండగా పిల్లలు మోహిత్ వంటకాలన్నీ తినేస్తారు. అబ్బా, ఈ రోజు వంటకాలు సూపర్ అమ్మా. నిజమమ్మా, రోజు చేసే వాటికన్నా ఇవే టేస్టీగా ఉన్నాయి. మరి నువ్వేం చెప్పవా మోహిత్? కంచం మొత్తం ఖాళీ చేసేసాను, ఇంకేం చెప్పాలి? అలా వాళ్ళంతా మహిత వంటని మెచ్చుకుంటూ ఉంటారు. నా కోడి నా కుంపటి లేకుంటే ఊరే తెల్లారదనుకుందంట ఒక ముసల్ది. అలా ఉంది మన పరిస్థితి. అంటాయి మిగతా ఉల్లిపాయలు దిగులుగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.